హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సూర్యుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అసలు సూర్యుడు ఎలా పుట్టాడు, సూర్యుడి యొక్క వయస్సు ఎంత, ఈ మిల్కీవేలో సూర్యుడి యొక్క స్థానం ఏమిటి అనే కొన్ని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యుడు సరిగ్గా మన సోలార్ సిస్టమ్కి మధ్యలో ఉంటాడు. మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో అదేవిధంగా మన సోలార్ సిస్టమ్కి కూడా సూర్యుడు అంతే ముఖ్యం. సూర్యుడు సోలార్ సిస్టంలో 99.8% బరువును కలిగి ఉంటాడు. ఆ మిగిలిన 0.2% బరువులో ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల వంటివి ఉంటాయి. సూర్యుడు మన భూమి కన్నా 109 రెట్లు పెద్దగా ఉంటాడు. సూర్యుడి యొక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రత 10,000 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది, అంటే సుమారుగా 5,500 డిగ్రీస్ సెంటిగ్రేడ్. మరియు కోర్ భాగంలో 27 మిలియన్ డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది, అంటే సుమారుగా 15 మిలియన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్. సూర్యుడి మీద ఉన్న ఉష్ణోగ్రతను మ్యాచ్ చేయాలంటే మనం ఒకేసారి సుమారుగా 100 బిలియన్ టన్నుల బాంబులను పేల్చవలసి ఉంటుంది. గెలాక్టిక్ కోర్ నుండి 27,000 కాంతి సంవత్సరాల దూరంలో అతి సురక్షితంగా ఉన్న సూర్యులలో మన సూర్యుడు ఒకటి. అసలు గెలాక్టిక్ కోర్ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? చెప్తాను వినండి. గెలాక్టిక్ కోర్ అంటే గ్యాలక్సీకి మధ్య భాగం. మన సోలార్ సిస్టంలో సూర్యుడు ఎలాగో ఈ గ్యాలక్సీలో గెలాక్టిక్ కోర్ అలాగా. ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లే సూర్యులంతా ఈ గెలాక్టిక్ కోర్ చుట్టూ తిరుగుతారు. మన సూర్యుడికి గెలాక్టిక్ కోర్ చుట్టూ ఒకసారి తిరగడానికి 230 మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఈ మిల్కీవేలో ఉన్న సూర్యులన్నింటినీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. అవే పాపులేషన్ 1, పాపులేషన్ 2 మరియు పాపులేషన్ 3. ఇప్పుడు మనం ఈ 3 పాపులేషన్స్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా పాపులేషన్ 1. ఈ పాపులేషన్ 1లో సుమారుగా 70% వరకు అన్ని సూర్యుళ్ళు కూడా వయసులో చిన్నవే. ఈ సూర్యుళ్ళన్నీ ఇంటర్స్టెల్లార్ గ్యాసెస్లో ఏర్పడిన మార్పుల వల్ల తయారయ్యేవి. సూపర్నోవా పేలుడు కూడా దీని కారణంగానే జరిగింది. ఈ పేలుడు వల్ల తయారైన సూర్యులలో ఐరన్, నికెల్, కార్బన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా హైడ్రోజన్ 90%, హీలియం 9% ఉంటుంది. పాపులేషన్ 2. పాపులేషన్ 2కి సంబంధించిన సూర్యులన్నీ 100 కోట్ల నుండి 150 కోట్ల సంవత్సరాల ముందు పుట్టినవి. బిగ్ బ్యాంగ్ తరువాత ఇంటర్స్టెల్లార్ గ్యాసెస్ అన్నీ ఒకచోట పెద్ద మబ్బుగా ఏర్పడి కొన్ని సంవత్సరాల తరువాత సూర్యులుగా తయారయ్యాయి. ఈ సూర్యులలో హైడ్రోజన్ మరియు హీలియం శాతాలు ఎక్కువగా ఉంటాయి. పాపులేషన్ 1తో పోలిస్తే వీటిలో నికెల్, ఐరన్, కార్బన్లు సుమారుగా 70 రెట్లు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ సూర్యుడు ఏర్పడిన సమయానికి ఇలాంటి ఎలిమెంట్స్ ఎంతో రేర్గా ఉండేవి. పాపులేషన్ 3. 1940 వరకు కేవలం 2 పాపులేషన్స్ మాత్రమే ఉండేవి. కానీ ఆ తరువాత శాస్త్రవేత్తలకు స్పేస్కి సంబంధించిన కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయడానికి కష్టమైంది. అందువల్ల పాపులేషన్ 3ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాపులేషన్ 3 సూర్యుల గురించి శాస్త్రవేత్తలు ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే వీటిలో మన సూర్యుడు పాపులేషన్ 1కి చెందినవాడు. మన సూర్యుడి యొక్క వయస్సు సుమారుగా 4.6 బిలియన్ ఇయర్స్. గ్యాసెస్ మరియు డస్ట్తో కూడి ఉన్న సోలార్ నెబులా అనే ఒక పెద్ద మబ్బు వంటి దాని నుండి మన సూర్యుడు మరియు గ్రహాలు వచ్చాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఈ నెబులా పేలిపోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ ఇంకా గ్యాసెస్ ఒక పెద్ద డిస్క్ ఆకారంలో ఏర్పడ్డాయి. ఆ డస్ట్ ఇంకా గ్యాసెస్లో కొంత భాగం ఆ డిస్క్ ఆకారానికి మధ్యలోకి చేరడం వల్ల సూర్యుడు ఏర్పడ్డాడని, చుట్టూ మిగిలిన గ్యాసెస్ ఇంకా డస్ట్ పార్టికల్స్ గ్రహాలుగా మారాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన సూర్యుడి దగ్గర 5 బిలియన్ ఇయర్స్ పాటు ఆగకుండా ప్రకాశించడానికి సరిపడిన శక్తి ఉంది. దీని తరువాత మన సూర్యుడు రూపాంతరం చెంది రెడ్ జెయింట్గా మారుతాడు. మెల్లమెల్లగా సూర్యుడి పైపొర చల్లబడి వైట్ డ్వార్ఫ్గా రూపాంతరం చెందుతాడు. చివరిగా లోపటి వరకు చల్లబడి
ఒక చల్లని థర్మల్ ఆబ్జెక్ట్గా మారిపోతాడు. ఈ స్టేజ్లో ఉన్న సూర్యులన్నింటినీ బ్లాక్ డ్వార్ఫ్స్ అని పిలుస్తారు. మన సూర్యుడిని మరియు సూర్యుడి మీద ఉన్న వాతావరణాన్ని కొన్ని జోన్స్ మరియు లేయర్స్గా విభజించారు. అవే కోర్, రేడియాక్టివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, ట్రాన్సిషన్ రీజియన్ మరియు కరోనా. ఇంకో విషయం, ఇక్కడ కరోనా అంటే వైరస్ కాదు, అది సూర్యుడి అట్మాస్ఫియర్లో ఔటర్ లేయర్. ఇప్పుడు మనం ఈ లేయర్స్లో ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 1, కోర్. సూర్యుడిలో 2% మాత్రమే ఉన్నప్పటికీ ఇది సూర్యుడిలో సగం బరువును కలిగి ఉంటుంది. నెంబర్ 2, రేడియాక్టివ్ జోన్. ఇది కోర్ నుండి సూర్యుడి ఉపరితలం మధ్యలో 70% వరకు విస్తరించి ఉంటుంది. ఇది సూర్యుడి వాల్యూమ్లో 32% మరియు బరువులో 48% కలిగి ఉంటుంది. కోర్ నుండి వచ్చే వెలుతురు ఈ లేయర్లో కొన్ని వేల కోట్ల సార్లు రిఫ్లెక్ట్ అయిన తరువాత బయటకు వస్తుంది. నెంబర్ 3, కన్వెక్షన్ జోన్. ఇది రేడియాక్టివ్ జోన్ నుండి సూర్యుడి ఉపరితలం వరకు ఉంటుంది. సూర్యుడి వాల్యూమ్లో 66% మరియు బరువులో 2%ని కలిగి ఉంటుంది. ఈ కన్వెక్షన్ జోన్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. మొదటిది గ్రాన్యులేషన్ సెల్ మరియు రెండోది సూపర్ గ్రాన్యులేషన్ సెల్. గ్రాన్యులేషన్ సెల్ 600 మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంటుంది మరియు సూపర్ గ్రాన్యులేషన్ సెల్ 20,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. నెంబర్ 4, ఫోటోస్పియర్. సూర్యుడి వాతావరణంలో అతి కింద లేయర్ ఇది. ఇది 300 మైళ్ళ థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఈ లేయర్లో ఉష్ణోగ్రత సుమారుగా 4000 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. నెంబర్ 5, క్రోమోస్పియర్. ఇది ఎంతో వేడిగా ఉండే లేయర్. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 19,700 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది 10,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. నెంబర్ 6, ట్రాన్సిషన్ రీజియన్. ఇది కొన్ని వేల మైళ్ళ థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఇది సూర్యుడి కాంతిలో అల్ట్రావైలెట్ రేస్ని మిక్స్ చేసి బయటకు వదులుతుంది. నెంబర్ 7, సూపర్ హాట్ కరోనా. ఈ లేయర్ నిండా అయోనైజ్డ్ గ్యాసెస్ ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 5 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 6 మిలియన్ల డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు 10 మిలియన్ల డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా పెరిగిపోతుంది. ఈ లేయర్ యొక్క పని ఏమిటంటే సోలార్ విండ్స్ని బయటకు వదలడం. ఇప్పుడు మనం సూర్యుడి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీస్ని చూద్దాం. సూర్యుడి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి కన్నా కేవలం 2 రెట్లు మాత్రమే ఎక్కువ. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ రేంజ్లో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అంటే సాధారణమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా 3000 రెట్లు ఎక్కువ. ఇలా ఎందుకు జరుగుతుందంటే సూర్యుడు పోల్స్ రీజియన్లో కన్నా ఈక్వేటర్ రీజియన్లో ఎక్కువ వేగంగా తిరుగుతాడు మరియు సూర్యుడి యొక్క ఇన్నర్ కోర్ ఔటర్ లేయర్స్ కన్నా వేగంగా తిరుగుతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే సూర్యుడిలో ఏ లేయర్కి ఆ లేయరే సొంతంగా తిరుగుతాయి. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు సూర్యుడిపైన లో ప్రెషర్ ఏర్పడి సన్ స్పాట్స్ ఏర్పడతాయి. ఈ సన్ స్పాట్స్ కానీ పెద్దవైతే ఒక భయంకరమైన పేలుడు సంభవిస్తుంది. కొంత లావా మరియు గ్యాసెస్ కరోనా లేయర్ నుండి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన లావా సుమారుగా 20 బిలియన్ టన్నులు ఉంటుంది. అయితే దీనివల్ల మన భూమికి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఎందుకంటే మన భూమి సూర్యుడి నుండి ఎంతో దూరంలో ఉంది. ఒకవేళ ఇలాంటి పేలుడు ఏదైనా సంభవించినా కూడా ఆ బయటకు వచ్చిన లావా కొన్ని సెకండ్లలో చల్లబడి వెంటనే సూర్యుడి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. కనుక దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఒకవేళ మా వీడియోస్ని కానీ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. థ్యాంక్ యూ.